అందరికీ నమస్కారము. ఈరోజు అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య జిల్లా అధ్యక్షులైన ఎమ్మెల్యే గారు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన మహిళలందరితో కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా మొన్ననే నియమించబడిన కాకాని పూజిత గారు, అలాగే ఇక్కడ స్టేట్ సెక్రటరీగా ఉండి 4 నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్గా ఉన్న అనీషా అమ్మగారు, అలాగే జోనల్ ప్రెసిడెంట్ అయిన పూజిత గారు, మిగతా జిల్లా అధ్యక్షులు, అలాగే కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు, మండల్ లెవెల్లో అధ్యక్షులు అందరూ అటెండ్ అయ్యి రానున్న రోజుల్లో ఏ విధంగా పార్టీని బలోపేతం చేసుకోవాలి, అలాగే సంస్థాగత నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలి అనే దాని మీద అందరి సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది. తీసుకుంటే నెట్ట నిలువుగా మహిళల్ని మోసం చేయడం జరిగింది. ఎన్నికల టైంలో ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది. దాంతో మహిళలందరూ కూడా కూటమికి ఎవరైతే ఓట్లేశారో వాళ్ళు ఈరోజు బాధపడుతూ ఉన్నారు. జగనన్న మహిళా సాధికారత కోసం, మహిళా రక్షణ కోసం ఎంతగానో కృషి చేశారు. ఆ రోజు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎన్నో రకాలుగా ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా మహిళల పేరుతో ఇచ్చేవారు. 2,75,000 కోట్ల రూపాయలు లబ్ధిదారుల అకౌంట్లో వేసి అత్యంత ట్రాన్స్పరెన్సీతో తన పరిపాలన సాగించారు. ఈ రోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 15 నెలల పాలనలో ప్రజలకి పూర్తిగా మోసం చేయడమే కాకుండా 15 నెలల్లోనే 2 లక్షల కోట్లు అప్పులు చేశారు. గతంలో 5 ఏళ్ళు కలిపి జగన్మోహన్ రెడ్డి గారు 3,30,000 కోట్లు అప్పులు చేస్తే కేవలం 15 నెలల్లో 2 లక్షల కోట్లు అప్పులు చేశారంటే ఎంత దారుణంగా అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అప్పులు ఆంధ్రప్రదేశ్గా, అత్యాచార ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిపోయిన పరిస్థితి. యాక్చువల్గా మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు ఎంతగా పెరిగిపోయే మనం రోజు ఏదో ఒక సంఘటన వినే పరిస్థితి. ఈరోజు రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో ఎక్కువ అఘాయిత్యాలు చేస్తున్నది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే. జనరల్గా ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో అయినా ప్రజలకి రక్షించేట్టుగా చేస్తారు అధికారంలో ఉండేవాళ్ళు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలనైతేనేమి, ప్రజలనైతేనేమి భక్షించే వాళ్ళుగా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అడుగడుగునా కూడా మహిళలకి మోసం చేయడం, మహిళలకి రక్షణ ఇవ్వలేని పరిస్థితి. ఈ రాష్ట్రానికి ఒక మహిళా హోంమంత్రి ఉండి కూడా ఆవిడ ఎంతసేపు కూడా ఖైదీలకి పెరువులు ఇవ్వడంలో బిజీగా ఉన్నారు తప్ప మహిళా రక్షణ కోసం ఆలోచించే పరిస్థితి ఆమెకి లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మోసం చేయడంలో అతను మాస్టర్ డిగ్రీ పొందిన వ్యక్తి, అందరికీ తెలుసు. 3 సార్లు ప్రజలను మోసం చేశారు ముఖ్యమంత్రిగా ఉండి. ఈసారి నేను మారాను అని చెప్పడంతో ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే 4వసారి కూడా ప్రజలకి నెట్ట నిలువుగా మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు సంగతి చూస్తే చెప్పనే అవసరం లేదు. మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే తాట తీస్తాను, తోలు తీస్తానని ఎన్నికల టైంలో ప్రతి సభలో కూడా చెప్పిన వ్యక్తి ఈరోజు మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా కనీసం స్పందించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మరీ ముఖ్యంగా సుగాలి ప్రీతి కేసు విషయంలో తీసుకుంటే ఒక రాజకీయ దురుద్దేశంతో ఎన్నికల అంశంగా దాన్ని తీసుకొని మొన్న ఆవిడ్ని పక్కన కూర్చోబెట్టుకొని ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకి ఏమీ చేయలేదంటూ తప్పుడు ప్రచారం చేశారు. వీళ్ళ అధికారంలోకి వచ్చాక ఆ కేసులో ఆ పని చేసిన వాళ్ళకి, సుగాలి ప్రీతికి అంత దారుణంగా చంపిన వాళ్ళకి శిక్ష పడేట్టుగా చేస్తాము, వాళ్ళని కనిపెడతాము అని చెప్పి ఈరోజు 15 నెలలైనా కనీసం అపాయింట్మెంట్ కూడా ఆ తల్లికి ఇవ్వని దురదృష్టకరమైన పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అతను ఉప ముఖ్యమంత్రి అయ్యాక 4-5 సార్లు రిషికొండ భవనాలు చూడడానికి వెళ్ళారు. మరి ఈ సుగాలి ప్రీతి తల్లికి కనీసం ఒక 10 నిమిషాలు అపాయింట్మెంట్ ఇవ్వలేరా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఆవిడ సిబిఐ ఎంక్వైరీ కానీ సిట్ ఎంక్వైరీ కూడా ఏదో ఒకటి వేయమని అడుగుతూ ఉన్నారు. మరి వీళ్ళు కేంద్రం దగ్గర వీళ్ళు కూటమిలో ఒక సభ్యులుగా ఉన్నారు. వీళ్ళ మీద కేంద్రం ఆధారపడి ఉంది. వీళ్ళ ఎంపీల మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్రం ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి. ఎందుకు వీళ్ళు సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేసి వేయించలేకపోతున్నారని నేను అడుగుతున్నాను. అంటే దీన్ని రాజకీయ అంశంగా మాత్రమే తీసుకున్నారు. నిజం చెప్పాలంటే
సుగాలి ప్రీతి కేసు ఆ ఇష్యూ జరిగింది 2017లో. 2 సంవత్సరాలు ఇదే కూటమి, పవన్ కళ్యాణ్ గారు అందులో సభ్యుడిగా ఉండి అప్పుడు అధికారంలో ఉంది, అప్పుడు ఏమీ చేయలేదు. ఇప్పుడు చెప్తున్నారు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక సుగాలి ప్రీతి కుటుంబానికి ఎంతగానో ఆ రోజు ఆదుకోవడం జరిగింది. తీసుకుంటే ఆ ఇంటి స్థలం ఇవ్వడం జరిగింది, అలాగే భూమి ఇచ్చారు, ఆ ఇంట్లో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చారు. అదంట ఇతని పోరాటం వలన జగనాన్ని ఇచ్చారంట. ఎంత ఘోరంగా ప్రజలు మభ్యపెట్టే మాటలు చెప్తున్నారు. నిజంగా అంత పోరాడి వాళ్ళకి న్యాయం చేసే వ్యక్తి అయితే ఇతను కూటమిలో ఉండేప్పుడే జరిగింది. ఆ 2 ఏళ్ళు ఎందుకు ఆ ఇష్యూని వదిలేశారు? ఎంతసేపు ఎదుటి పార్టీ మీద దాడి చేయడం మీదే దృష్టి పెడుతున్నారు. మొన్న చెప్పారనమాట DNA శాంపిల్స్ మార్చేశారు అనేసి. మరి DNA శాంపిల్స్ ఎప్పుడు మార్చారు? ఆ 2 సంవత్సరాలు 2017 నుంచి 19 మధ్య మార్చారు. అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? మా జగనన్న, మీ కూటమి ప్రభుత్వం. అప్పుడు కూడా మీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడే ఆ DNA శాంపిల్స్ మార్చేయడం జరిగింది. పోనీ అప్పుడు అయిపోయింది. ఇప్పుడు 15 నెలలు వీళ్ళు అధికారంలో వచ్చారు. ఎవరు మార్చారు? ఎవరు ఆ అమ్మాయికి అత్యాచారం చేసి చంపేశారు? కనిపెట్టాల్సిన బాధ్యత, అలాగే ఎవరు మార్చారు అనే విషయం కనిపెట్టాల్సిన బాధ్యత, అలాగే అధికారము ఎవరికి ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. అవన్నీ మానేసి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి అప్పుడు సభల్లో పక్కన ఆ సుగాలి ప్రీతి తల్లిని కూర్చోబెట్టుకొని ఉపన్యాసాలు ఇచ్చారు కదా, మరి ఇప్పుడెందుకు ఆ తల్లిని కూర్చోబెట్టుకొని పక్కన కూర్చోబెట్టుకొని ఇవే మాటలు చెప్పట్లేదు? ఎక్కడో ఉన్న జత్వానీని తీసుకొచ్చి స్పెషల్ ఫ్లైట్లు వేసి వాళ్ళ పోలీస్ యంత్రాంగం అంతా ఆమె చుట్టూ తిరిగి ఆమెకి ఏదో న్యాయం చేయడానికి ప్రయత్నించడానికి వీళ్ళు చూశారు కదా. ఈ రాష్ట్రంలో ఒక మహిళ, ఒక అమ్మాయి ఎంత దారుణంగా హత్య కావించబడితే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదు? అంటే అడుగడుగునా కూడా ప్రజల్ని, మహిళల్ని మభ్యపెట్టి ఆ రోజు అధికారంలోకి వచ్చి ఈరోజు ఇలా మాట తప్పడంతో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా రగిలిపోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తితేనా. అలాగే ఈ మహిళా మంత్రులు 3 ఉన్నారు. వాళ్ళు ఎంతసేపు కూడా తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి వాటి మీద బిజీగా ఉన్నారు తప్ప ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా స్పందించట్లేదు. అలాగే ఇచ్చిన హామీలు మహిళలకు అమలు చేయకపోయినా స్పందించట్లేదు. ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు చేస్తున్నా వీళ్ళు స్పందించట్లేదు. కాబట్టి వీటన్నిటి మీద కూడా పోరాటం చేయడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి పుట్టిన పార్టీ, ప్రజల పోరాటాల మీద పుట్టిన పార్టీ. కాబట్టి ప్రజల సహకారంతో, మహిళల సహకారంతో మా పార్టీ మరింతగా ప్రజల్లోకి వెళ్ళి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని ఎండగట్టబోతున్నాం. అలాగే దీనికి సంస్థాగతంగా కూడా బలోపేతం చేసుకోవడానికి మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కమిటీలు వేసుకోవడం మీద, పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టి ఇప్పుడు ప్రతి జోన్లో, ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో కూడా మేమందరం కూడా వెళ్ళి మా మహిళా విభాగం బలోపేతం చేసుకొని మళ్ళీ మా జగనన్న ముఖ్యమంత్రి అవడానికి సాయశక్తులా కృషి చేయడానికి పూర్తి స్థాయిలో మేమందరం కూడా మా సమయాన్ని కేటాయించి ముందుకు వెళ్తున్నామని తెలియజేస్తాం. ఈరోజు రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను బాధ్యతలు తీసుకున్నాక జోనల్ మీటింగ్ పెట్టుకొని ప్రతి జిల్లాలో మా రాష్ట్ర మహిళా విభాగం బలోపేతం కోసం పనిచేస్తున్నాము. అదే పనిలో అన్నమయ్య డిస్ట్రిక్ట్కి వచ్చి ఇక్కడ కూడా మహిళా మీటింగ్ కండక్ట్ చేసుకొని రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి పనులు చేయాలి, మాకు జరిగినటువంటి అన్యాయం ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాల మీద మాట్లాడాము. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే దాదాపు సంవత్సరం లోపల, అంటే ఒక పార్టీ అనేది వచ్చాక కనీసం కొంత టైం పడుతుంది వ్యతిరేకత రావడానికి. ఇలాంటి సంవత్సరాల లోపలే కూటమి ప్రభుత్వం అంటే విపరీతమైన వ్యతిరేకత, ఆడవాళ్ళు సైతం అంటే సున్నిత మనస్తత్వులు, పెద్దగా వేరే విషయాలు పట్టించుకోనటువంటి ఆడవాళ్ళు కూడా వాళ్ళు అసహించుకునేటువంటి పరిస్థితులు. అంటే కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందనేది మనం ఆలోచించాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలకు అన్యాయం జరిగాయి, పిల్లలకు అన్యాయం జరిగాయి. ఏ ఒక్క సామాజిక వర్గానికి వాళ్ళు న్యాయం చేయలేకపోయారు, వాళ్ళు చెప్పిన హామీలు పూర్తి చేయలేకపోయారు. అన్నిటికంటే వ్యవస్థలు కుప్పగూలిపోయాయి. అధికారులు వాళ్ళ పనులు చేయాలంటే భయపడుతున్నారు అని అంటే ఎటువంటి పాలనలో ఉన్నామనేది ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఈరోజు మేము ఉన్నాము, పాలన చేసాము 5 ఏళ్ళు. ఆ రోజు ఏ రోజు కూడా ఒక అధికారి వచ్చి ఏం చేయాలి అని మమ్మల్ని అడిగింది లేదు, మేము అధికారులకు ఏమీ చెప్పింది లేదు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు, మా పని మేము చేసుకున్నాం. ఎవరైనా పని సక్రమంగా చేయకపోతే వాటి మీద మాట్లాడేమే కానీ ఈరోజు అధికారులు చూడండి, కార్యకర్తల బదులు అధికారులే పనులు చేస్తున్నారంటే పార్టీకి
ఆ పార్టీ ఎలా నిలబడగలుగుతుంది? ఆ ప్రభుత్వం అనేది కరెక్ట్ అయిన ప్రభుత్వం అని ఎందుకు అనుకుంటాము? ఈరోజు మా విషయం తీసుకుంటే నాన్నగారు అరెస్ట్ విషయంలో కార్యకర్తలు ఏమీ చేయలేదండి. స్థానికంగా ఉండేటువంటి అధికారులు టీడీపీ పార్టీ కార్యకర్తల్లా పనిచేశారు. అటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు, ఇటువంటి అరాచకాలు జరుగుతున్నప్పుడు, ఆడవాళ్ళ మీద జరిగే అరాచకాల గురించి మాట్లాడుకుంటున్నాం. అదే వాళ్ళ తండ్రులను, వాళ్ళ అన్నలను, వాళ్ళ తమ్ముళ్ళను తీసుకెళ్ళి మీరు ఊరికే జైల్లో వేస్తుంటే అది బాధ కాదా అండి? ఆడవాళ్ళకి వాళ్ళ భార్యాబిడ్డలు వాళ్ళు అనుభవించేటువంటి క్షోభ మీరు ఎవరైనా ఆలోచించగలరా? ఇలా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఏ మహిళ కోరుకుంటుంది? ఏ మహిళ కోరుకుంటుంది? శాంతి భద్రతలతో ప్రశాంతంగా ఉండే ప్రభుత్వాన్ని మేము కోరుకుంటాం. అది మాకు మా జగనన్న ఇచ్చారు. అందుకని మేము మళ్ళీ జగనన్ననే ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మా సాయశక్తుల కృషి చేస్తాము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో ముఖ్యమంత్రిగా వెళ్తారు. అది మా అభిప్రాయము, అదే నిజం కూడా.